welcome to my YouTube channel. Today is Sunday ride Kondapochama Reservoir. Gudindu. So guys వచ్చేసారు Jatin and Satvik, yeah, Satvik, Z900 Satvik and ZX6R ఏమో Jatin bro. Let's రిటర్న్ ఒకవేళ లేకపోతే రిటర్న్ అవుదాం అంతే ఇక. సో Jatin bro, ZX6R and one new boy has joined the troop, Z900, new Z900 అంట. జస్ట్ ఫస్ట్ సర్వీస్ అయిపోయింది మనోడిది. అండ్ యూ నో అవర్ బైక్ స్ప్లిట్ ట్రిపుల్ 765 RS. సో ఈ 3 బైక్స్ తోటి కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ సీ. బాయ్స్ అయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఉండండి అని చెప్పారు. ఐఎమ్ గోయింగ్. Yeah, 5:30 meet up. It's 5:15. I have set route map just to be sure. Yeah, nice weather, no rain. Only weather kuda challaga. Bike almost this is a different mode. Meeru చూస్తే ఇది ట్రాక్కి వాడతారు బేసిక్గా ఈ మోడ్ని. మీకు లైక్ కిలోమీటర్స్, గేర్ అండ్ ఎంత కరెంట్ మైలేజ్ అది అని చూపిస్తుంది, రేంజ్ ఎంత అని చూపిస్తుంది, యావరేజ్ చూపిస్తుంది. స్టిల్ దేర్ ఇస్ మోర్ ఇన్ఫర్మేషన్. డిస్టెన్స్ కవర్డ్ ఎంత ఇప్పుడు వరకు అండ్ యావరేజ్ 53, డ్యూరేషన్ 38. నైస్. 38 minutes అయిందని ఇంజన్ స్టార్ట్ అయ్యి. దట్ ఈస్ ద ఓల్డ్ ట్రాకింగ్ ట్రిక్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆర్పిఎం వస్తుంటుంది ఇలా 3000, 2000 అని. సో ఇది ఒక డిఫరెంట్ మోడ్ అనుకోవచ్చు మీరు. అంటే లైక్ డిజిటల్ క్లస్టర్లో డిఫరెంట్ డిజిటల్ క్లస్టర్. సో ఐ హ్యావ్ 4 modes I can change అనమాట. నార్మల్, దిస్ ఇస్ రోడ్ మోడ్ ఓన్లీ. దిస్ ఇస్ కూల్. యా, దిస్ ఈస్ కూల్. సో ఇందులో లాస్ట్ వీడియోలో చెప్పాను హౌ మచ్ డిస్టెన్స్ టు ఎంటీ అని. అది డిఫరెంట్ స్క్రీన్స్లో డిఫరెంట్గా చూపిస్తుంది డేటా మీకు. సో ఇందులో నాకు 9176, సో నియర్లీ 10K సర్వీస్కి వస్తుంది బైక్. చూద్దాం. నాకైతే చెప్పింది సర్వీస్కి అయితే 10K అవుతుంది భయ్యా. ఇంకా ఎయిర్ ఫిల్టర్ అది అయితే 4000, మొత్తం 15,000, 14,000 చేంజ్ అవుతుంది అని చెప్పారు. చూద్దాం వెళ్ళిన తర్వాత ఏది ఎలా అవుతుంది. 10,000 తిరిగిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఉండదా, న్యూ ఎయిర్ ఫిల్టర్ వేసుకోవాలా, ఐ హ్యావ్ టు స్విచ్ ఆర్ నాట్ అన్నట్టుగా చూద్దాం. ఇఫ్ ద ఎయిర్ ఫిల్టర్ ఈజ్ ఫైన్, ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ చేంజ్ అంటే ఇట్స్ 10,000 అని అన్నాడు. పోయిన తర్వాత బిల్లులు ఎన్ని వేస్తాడో తెలియదు, పోయి చూద్దాం. అండ్ ఆల్సో దీని ఇన్సూరెన్స్ కూడా ఇట్స్ నియర్ డేట్ అనమాట. ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ టైం అయితే అయ్యింది. ఇంకా 1 month, 1.5 month ఉంది ఇన్సూరెన్స్కి అయితే. నాకు అప్పుడే ఇలాగే 60,000 తీసుకున్నాడు. 10 years ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ 1+10 ఇచ్చేయండి అనమాట నాకు ఆఫర్.
ఇప్పుడు అదే దాన్ని చేయాలంటే ఎంత తీసుకుంటారు? 20,000 30,000 15 lakhs బైక్ కాబట్టి మోస్ట్లీ ఉంటుంది. ఓకే, లెట్స్ గో అండ్ మీట్ దేర్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు. 5:30 అన్నారు, ఇంకా 10 minutes ఉంది. ఐ హ్యావ్ టు బీ దేర్, సో ఐ హ్యావ్ టు డ్రైవ్ ఫాస్ట్. లెట్స్ మీట్ దేర్. సో గైస్ వచ్చేసారు, జతిన్ అండ్ సాత్విక్. సాత్విక్, Z900 సాత్విక్ అండ్ ZX6R ఏమో జతిన్ బ్రో. లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో మన బీచ్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఇంకా 2 బీచ్స్ ఉన్నాయి. ఇంకా థ్యాంక్ యూ. సో మన బ్రోది బ్రాండ్ న్యూ అనమాట, బ్రాండ్ న్యూ Z900 2024 మోడల్, 25 కాదు. 25 ఇంకా చాలా టైం పడుతుంది రావడానికి. యా, ఆల్ ఆర్ స్టాక్. చలో, బాగుంది. ఎన్ని మంత్స్ అయింది? సేమ్ నాది 9, 1 month ఎర్లీ అన్ని. ఈరోజు ఏంటంటే సెనాలో కూడా ఛార్జింగ్ లేదు. సెనా నుంచి కనెక్ట్ అయ్యి మాట్లాడదాం అనుకున్నా. వెళ్ళి ఫాస్ట్గా రిటర్న్, ఒకవేళ లేకపోతే రిటర్న్ అవుదాం అంతే. ఇక చిన్న హోప్ ఉంది అందుకే. ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. కొండపోచమ్మ పైకి వెళ్ళడానికి అన్నీ బంద్ చేసి పెట్టారు. ఐ డోంట్ నో, సమ్ రైడర్స్ విల్ గెట్ ఎక్కడి నుంచో వెళ్ళిపోతారు పైకి, బట్ మాకు అది తెలియదు. సో మేము రిటర్న్ అయినాము, బ్రేక్ఫాస్ట్ చేసుకొని షూట్ చేసుకుందామని డిసైడ్ అయినాం. మనోడు వస్తూ సడన్గా ఒక ముసలి తాత వెనకకి తిరిగిండు. జతిన్ బ్రో ముందుకు వెళ్ళిపోయాడు. మనోడేమో జస్ట్ ఇట్లా ఆనిచ్చిండు, తాత కింద పడిపోయాడు. అందుకే ఆగినాము.
తాకిందా స్క్రాచ్ అంతే. సో బ్రేక్ఫాస్ట్ డన్. ఇక్కడైతే షూట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ ఫర్ అనదర్ స్పాట్ ఫర్ ద షూట్. బేసిక్గా కెమెరామ్యాన్ వస్తా అన్నాడు. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సిటీ అగైన్. వెళ్ళి షూట్ చేసుకొని విల్ గెట్ బ్యాక్ టు అవర్ హోమ్. So this is what we shot